మా ఊళ్ళో వేసవకాలంలో పుచ్చకాయలు తినేసి గింజలు పడేసారనమాట. అసలు పుచ్చకాయ మొలిసి పాలు పోసి పీకేసాను, కొంచెం అడ్డగా ఉందంటారు. ఇప్పుడు మొత్తం పాకేసింది. రీసెంట్గా మాకు ఒక కాయ వేసింది అనమాట. దీని పుచ్చకాయ అంటే సైజు పెరగాలి, ఇది కొంచెం సైజు చిన్నదనమాట. కొంచెం పెరిగిద్ది, వాటర్ లాక్కొని కొంచెం పెద్దగా సైజ్ అవుతుంది అనమాట. మరి ఏ రకానికి చెందిన పుచ్చకాయ అయితే నాకైతే తెలియదు, కానీ దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చెప్పండి, కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ కూడా కాయ కాసింది. ఈ కాయ అంటే కులిపోయింది అనమాట. అక్కడేమో ఈ దెయ్యం మొత్తం కాయలు పీకేస్తుంది మా అమ్మాయి. ఇంకెక్కడ కాసిందమ్మా? మరి దీనికి ఎందుకు డిస్పో గ్లాస్ పెట్టారు? డిస్పో గ్లాస్ వేడి వస్తుంది కదా పిచ్చడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి కాయ కాసింది అనమాట. మరి ఈ సైజ్ అవుద్దో లేకపోతే ఎండకి ఇది అయిపోద్దో తెలీదు. ఇంకా కాస్తనే మొత్తం పాదంతా పాకుతుంది అనమాట. ఇక్కడ దాకా పాకింది, ఇదంతా పాకి కాయలు కాస్తుంది అనమాట. ఇది మా బుట్టది తెంపేసింది. ఇలా కాయలను తెంపేసి పడుతుంది, అన్నీ దూరపడలే. ఓకే ఫ్రెండ్స్, మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మొక్కలు, పూల మొక్కలు, గార్డెన్ అన్నీ నాకు మొక్కలు అంటే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం. ప్రకృతి మనం తల్లి అంటారు అనమాట. మనం ఏదన్నా చిన్నగా ఒక ఇతరం నాటితే మనకి అది వృక్షమై మహావృక్షమై మనకి మన తరాలకు కూడా నీడనిస్తుంది. పళ్ళు, కూరగాయలు అన్నీ ఆల్మోస్ట్ అనేస్తాం అనమాట. బాయ్.